పోయేవాళ్ళు తప్ప వచ్చేవాళ్ళు లేరు అన్నట్టుగా ఉంది ఏపీలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి. పార్టీలో ఇన్నాళ్ళు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్న పలంగా జెండా ఎత్తేస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు. పక్క పార్టీలోకి వెళ్ళడానికి సొంత పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా వరుసగా జరుగుతున్నా సరే పార్టీ అధినేతలో ఎక్కడా మార్పు కనిపించడం లేదు. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరిని దూరంగా పెట్టాలో ఇంకా జగన్కు క్లారిటీ రాలేదనే విమర్శలు అంతర్గతంగానే వినిపిస్తున్నాయి. అయినా సరే సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ మాత్రం మానుకోవడం లేదు. వైసీపీ సొంత పార్టీ నేతల వైఖరి, అధిష్టానం స్పందనలేమి కారణంగా వరుసగా సెల్ఫ్ గోల్ వేసుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు బహిరంగంగా పార్టీ విధానాలను విమర్శించడం, ఆరోపణలు చేయడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. తాజాగా కేశినేని నాని ఆరోపణలు అటు ఆయన తమ్ముడు చిన్నీనే కాక వైసీపీని కూడా ఇరుకున పెడుతున్నాయి. నాని రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినప్పటికీ ఆయన టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఆ పోరాటంలో టీడీపీని, సోదరుడు కేశినేని చిన్నీని టార్గెట్ చేసే క్రమంలో వైసీపీ నేతలను కూడా ఇందులోకి లాగుతున్నారు. వైసీపీ హయాంలో రాజ్ కసిరెడ్డి, కేశినేని చిన్ని మద్యం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు నాని. ఈ ఆరోపణలపై వైసీపీ అధిష్టానం వెంటనే స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. టీడీపీ నేతలను ముంచే క్రమంలో వైసీపీని ముంచుతున్న నాని వ్యవహారంలో కూడా వైసీపీ సైలెంట్గా ఉండడం విచిత్రం. కేశినేని అంశమే కాదు, గతంలోనూ పలుమార్లు ఇదే విధంగా జరిగింది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు దాదాపు 4 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం, జగన్ వ్యక్తిగత విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించడం, అధిష్టానం దీనిని నియంత్రించలేకపోవడం పార్టీకి నష్టం కలిగించింది. పార్టీకి విధేయులుగా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జగన్ తర్వాత 2వ స్థానంలో ఉన్న సాయిరెడ్డి కూడా పార్టీలో ఉంటూనే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధిష్టానం సరైన చర్యలు తీసుకోకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి దారితీసింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మాకు ఓట్లేసే ఓటర్లు వేరే ఉన్నారు అని చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. ఈ వ్యాఖ్యలపై కూడా పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఇక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎంత చేటు చేయాలో అంతా చేసింది. దువ్వాడ వ్యవహారంలో పార్టీ అధిష్టానం చాలా ఆలస్యంగా స్పందించడం సమస్యను తీవ్రతరం చేసింది. మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం పార్టీలో ఉంటూనే సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడం, అధిష్టానం దీనిని పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీసింది. సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. స్వయంగా ఆనాటి సీఎం జగన్ ఎవరికీ అందుబాటులో లేడని ఆక్షేపించారు. అధిష్టానం దీనిపై సరైన చర్యలు తీసుకోలేదు. కనీసం వారి అసంతృప్తికి కారణం ఏమిటి అని పిలిచి మాట్లాడిందో లేదో కూడా తెలియదు. సొంత పార్టీ నేతలే పదే పదే అసంతృప్తి బయట పెడుతున్నా జగన్ స్పందించలేదు. దీని ప్రభావం సహజంగానే పార్టీపై పడింది. ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని, నిరాశను కలిగించాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకే జగన్ వద్ద పరపతి లేదని, వారేం మాట్లాడినా అధినేత పట్టించుకోడని కేడర్కు మెసేజ్ వెళ్ళింది. దాంతోపాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో, పొరపాట్లను సరిదిద్దడంలో జగన్ సీరియస్గా లేరనే విమర్శలు అప్పుడే కాదు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రత్యర్థి పార్టీలకు విమర్శనాస్త్రాలుగా మారుతున్నాయి. ఇవన్నీ వైసీపీకి సెల్ఫ్ గోల్స్గా మారుతున్నాయని టాక్ వినిపిస్తోంది.